హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మన శ్రమను తగ్గించి మనీని ఆదా చేసుకొని మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ఈ టిప్స్తో మీ శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనము ఇటువంటి కాబూలి శనగ కానీ లేదంటే కొమ్ము శనగ లాంటివి ఎండి బఠానీలు లాంటివి గట్టను వండాలి అనుకునేటప్పుడు ముందు రోజే ప్లాన్ చేసుకొని నైట్ మొత్తం కూడా నానబెట్టేసిన తర్వాత మనం కుక్కర్లో పెట్టి వండుకుంటూ ఉంటాం కదండి. అలా నానబెట్టడం మర్చిపోయినప్పుడు సడన్గా మనము ఎప్పుడైనా ఇటువంటి కర్రీస్ అనేవి వండాలి అనుకునేటప్పుడు వీటిని జస్ట్ ఎక్కువగా నానబెట్టే పని లేకుండా 20 నిమిషాల్లోనే మనం నైట్ అంతా నానబెడితే ఎలా అయితే ఉంటాయో అలానే మనం అయితే వీటిని తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఇక్కడైతే హాట్ బాక్స్లో నేను ఎంతైతే వండాలనుకున్నానో అంతటిని అయితే వేసేసానండి కాబూలి శనగ. నా తర్వాత బాగా మరిగించిన నీళ్ళను ఈ విధంగా హాట్ బాక్స్లోనైతే నేను ఇక్కడ కొమ్ము శనగలు వేసేసి వాటర్ కూడా వేసేసి ఆవిరి అనేది బయటకు పోకుండా ఈ విధంగా మూత పెట్టేసుకొని చక్కగా పక్కన ఒక అరగంట నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి. ఎక్కువ గంటలు నానబెట్టాల్సిన పని లేదు. సో మనకి నానవేమో కర్రీ అనేది ప్రిపేర్ చేయలేమని ఎటువంటి టెన్షన్ లేకుండా సింపుల్గా జస్ట్ మనకి అరగంట నుంచి 20 నిమిషాల లోపే మనకైతే చక్కగా మనమైతే నైట్ అంతా ఎలా అయితే నానబెడతామో అలానే చక్కగా ఇలా అయితే తయారైపోయింది. చూసారు కదా, నేను ఓన్లీ ఒక 30 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టాను. మీకు ఆల్రెడీ ఒకటి చిలిపి కూడా చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ మనము 4-5 విజిల్లు పెట్టేసి ఉడికించేసుకొని చక్కగా ఏ కర్రీలో కావాలంటే ఆ కర్రీలో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనివల్ల మనము సడన్గా అప్పటికప్పుడు వండాలనుకున్నా లేదంటే నానబెట్టాలనుకునేటప్పుడు ఇటువంటివన్నిటిని కూడా ఈ విధంగా నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా మనకు నచ్చినవి మనం హ్యాపీగా తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దీనివల్ల మన శ్రమతో పాటు టైం కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలా మందికి రెగ్యులర్గా టీ కానీ కాఫీలు కానీ తాగే అలవాటు ఉంటుంది కదండి. బై మిస్టేక్ ఎప్పుడైనా మనం వేసుకునే బట్టల మీద ఈ విధంగా కాఫీ మరకలు కానీ టీ మరకలు కానీ పడిపోయేటప్పుడు అస్సలు వదలవండి. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి. అస్సలు టీ మరకలు కానీ ఎప్పుడైనా పడ్డంటే చాలామంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ మరకలు అనేవి అస్సలు పోవు, ఈ విధంగా చాలా గలీజ్గా ఉంటాయి. అలాంటప్పుడు వీటిని సింపుల్గా ఎలా వదిలించుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడైతే ఒక వైట్ హ్యాండ్ కర్చీఫ్ని తీసుకొని మీకు టీ కూడా చూసారు కదండి, చాలా థిక్గా అయితే వేసి చూపించాను. ఇలా ఎప్పుడైనా కూడా బట్టల మీద మనకైతే ఇలా పడిన టీ మరకలు కానీ లేదంటే చాక్లెట్ మరకలు కానీ కాఫీ మరకల్ని సింపుల్గా చిటికలోనే ఎక్కువ శ్రమకు పడకుండా క్లీన్ చేసేయచ్చు. ఎటువంటి సబ్బులు పెట్టి లేదంటే షాంపూలు పెట్టి రుద్దే పని లేకుండా టెన్షన్ లేకుండా ఈ విధంగా ఎక్కడైతే మనకి కాఫీ కానీ టీ కానీ లేదంటే చాక్లెట్ మరకలు పడ్డాయో ఆ ప్లేస్లో కొద్ది బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. సో బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయడం వల్ల ఇటువంటి స్ట్రెయిన్గా అంటే మొండి మరకల్ని కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఎక్కడైతే మనకి టీ మరకలు అనేవి పడ్డాయో అక్కడ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా ఒక టూత్ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసి చూడండి. అస్సలు మీరు ఎక్కువగా బ్రష్ పెట్టి షాంపూలు పెట్టి నానబెట్టి ఇలా క్లీన్ చేయవలసిన అవసరం లేదు. మనకి ఎంతో ఇష్టమైన డ్రెస్సెస్ మీద ఒక్కొక్కసారి ఈ విధంగా టీ మరకలు కాఫీ మరకలు లేదంటే జ్యూసెస్ మరకలు కానీ చాక్లెట్ మరకలు కానీ పడేటప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకొని చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఒకసారి వీడియోలో కూడా మీరైతే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత ముందుగా పెట్టేసిందో. సో మొత్తం కూడా నేనైతే క్లీన్ చేసేసి మీకు వాటర్లోనైతే వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. అసలు మనం ఎక్కడ ఈ టీ పోసాం అనేది కూడా మరక ఆనవాళ్ళు కూడా ఉండదండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసి ఇటువంటి ఉపయోగకరమైన టిప్స్ అనేవి డైలీ మీకు నోటిఫికేషన్ వస్తాయో. చూసారు కదండి. సో ఫైనల్గా నేనైతే మొత్తం వాష్ చేసేసి మీకు క్లియర్గా అప్పటికప్పుడే చూపిస్తున్నాను. ఎక్కడైతే మనమైతే టీ అనేది వేసాం కూడా తెలియటం లేదు. సో నేనైతే ఈ ప్లేస్లో వేసాను. అసలు అక్కడ మనకైతే కాఫీ టీ వేసిన మరకలు కూడా లేదనమాట. జస్ట్ ఎప్పుడైనా కూడా ఇంట్లోని కాఫీ మరకలు టీ మరకలు బట్టల మీద పడ్డాయంటే జస్ట్ కొంచెం బేకింగ్ సోడాతో క్లీన్ చేసి మీ శ్రమను టెన్షన్ తగ్గించుకోండి, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనం పూజ చేసే పూజ పాత్రలో ముఖ్యంగా ఆరతి ఇచ్చేది ప్లేట్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. సో ఇది స్టీల్ది కాబట్టి ఇంక ఇలానే ఉంది. వెండిది అయితే ఇంకా నల్లగా అయిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఎక్కువ శ్రమపడి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఆర్తి కూడా మీకు వెలిగించి చూపిస్తున్నాను చూడండి. ప్రతిరోజు కూడా మనం ఆర్తి ఇచ్చేటప్పుడు ఈ విధంగా చుట్టూ కూడా ఇంకా నల్లగా అయిపోతుంది కదా. అస్సలు ఈ ఆర్త ప్లేట్ మనం క్లీన్ చేసుకునే పని లేకుండా నల్లగా అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముందైతే నేను ఆర్త ప్లేట్ని
శుభ్రంగా క్లీన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండిని కానీ వరి పిండిని కానీ ఏదైనా సో మీ ఇష్టం అండి. దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆట ప్లేట్లో కానీ లేదంటే మనం దీపం పెట్టే ప్లేట్లో ఎక్కడైతే నల్లగా అయిపోతుందో అనుకుంటామో అలా ఈ ఆర్త ప్లేట్ ముఖ్యంగా సో ఇందులోన కొంచెం దలసరిగా వచ్చేటట్టు వేసేసుకొని ప్రతిరోజు మనం దేవునికి ఈ విధంగా ఆరతి ఇచ్చుకోవడం వల్ల పిండి కూడా చాలా మంచిదేనండి. సో అలాగే మనకి ఏంటంటే ఆరతి వెలిగించినంతసేపు కూడా అస్సలు ప్లేట్ మరగపడిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా వెండి వాడేవారు గట్టను కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఒక్క స్పూన్ పిండిని వేసుకొని వారానికి ఒక్కసారి మనం ఈ ప్లేట్ని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేనైతే మీకు ఆరతి కూడా ఇచ్చి చూపిస్తున్నాను, చూసారు కదండి. క్లియర్గా అర్థం అవడం కోసం పిండి అనేది అడుక్కి మనకి ఎటువంటి మరకలు పడకుండా ఉంటుందని చూసండి. పిండి మాత్రమే మనకు నల్లగా అయిపోయింది అనమాట. చక్కగా మనం వారానికి ఒకసారి ఈ పిండి చేంజ్ చేసుకుని ప్లేట్ని జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా చుట్టూ కూడా మనకు అసలు బ్లాక్నెస్ అనేది ఏమీ లేదు. దీనివల్ల మాటిమాటికి క్లీన్ చేసుకునే పని ఉండదు, అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా పడవలసిన అవసరం లేదు. సో ఫైనల్గా చూడండి, నేను ముందు అయితే క్లీన్ చేసిన ప్లేట్ అనేది ఎలా అయితే ఉందో సో ఈ ఆరతి ఇచ్చుకునేది సో అలానే ఉంటుందన్నమాట. పిండి మాత్రమే మనకి నల్లగా అయిపోతుందండి. సో దీనివల్ల ఎప్పుడైనా మనం పట్టుకునేటప్పుడు కాలిపోతుంది టెన్షన్ కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4th టిప్ అయితే చూద్దాం. మళ్ళీ చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు ఇటువంటి కంఫర్ట్ పౌడర్స్ అంటే ఈ మేకప్ పౌడర్ లాంటివి గట్టను వాడుతూ ఉంటారు కదండి. చాలామందికి ఇవి వాడడం ఇష్టం ఉండదు. అలాగని ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఈ పౌడర్లు అయిపోయినా అప్పటికప్పుడు మనం నీట్గా తయారవ్వాలి, ఫేస్ బ్రైట్గా కనబడాలి అనుకున్నట్లయితే ఇంట్లోనే ఈజీగా ఇటువంటి మేకప్ పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం నేను ఎక్కడైతే నార్మల్గా మనం ప్రతిరోజు ఫేస్కి టాల్కమ్ పౌడర్స్ అని ఏవైతే యూజ్ చేస్తామో అవే ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఒకేసారి దీన్ని మనం తయారు చేసి ఒక బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడైతే ఈ మేకప్ పౌడర్ని తయారు చేసుకోవడం కోసం కాఫీ పౌడర్ అనేది ఉంటుంది కదండి. కాఫీ పౌడర్ ఇంట్లో అందరికీ అవైలబుల్గానే ఉంటుంది. దాన్ని తీసుకునే పౌడర్ క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇలా కాఫీ పౌడర్ కూడా మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. తీసుకునే ఈ పౌడర్ మిశ్రమాన్ని ఒక న్యూస్ పేపర్లో పెట్టేసుకొని చక్కగా రెండింటిని కూడా ఈక్వల్గా కలిసేటట్టు ఈ విధంగా మనమైతే చక్కగా ఇలా రోలింగ్ లాగా అయితే చేసామనుకోండి, పౌడర్ అండ్ అలాగే కాఫీ పౌడర్ అనేది ఈక్వల్గా మనకైతే మిక్స్ అవుతుంది. ఈ కంఫర్ట్ పౌడర్ కోసం మనమైతే బయట మార్కెట్లోని కెమికల్స్ వాడవలసిన అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. అలాగే ఇందులోనే జస్ట్ చిటికెడు అంటే చిటికెడు కొంచెం పసుపుని యాడ్ చేసామనుకోండి, మనకి ఈజీగా ఇంట్లోనే మేకప్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీకు వీడియోలో అయితే ఇలా కనిపిస్తుంది కానీ రాస్తే మీకు అర్థమవుతుందండి. ఒకసారి నా హ్యాండ్ మీద అయితే మీకు రాసి చూపిస్తున్నాను, చూసారు కదా. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి, ఫేసు నెక్ అంతా కొంతమందికి నల్లగా ఉంటుంది, బ్రైట్గా కనబడాలి, నీట్గా ఈవినింగ్ వరకు కూడా మనకు మేకప్ అనేది చెరిగిపోకుండా నీట్గా ఉండాలంటే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి నా 2 హ్యాండ్స్కి డిఫరెంట్ అనేది చూడండి. ఎడమ చేయి అనేది చాలా బ్రైట్గా ఉంది. మనం తయారు చేసిన పౌడర్ రాయడం వల్ల కుడి చేయి అనేది జస్ట్ మనకు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అందరూ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. ప్రతిరోజు మనం ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా వాడుతూ ఉంటాం కదా, ఇంట్లోనూ ఫుడ్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా మాటికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేమండి. ఒకవేళ క్లీన్ చేసినా కూడా మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇలా మాటికి క్లీన్ చేసుకోకుండా ఫ్రిడ్జ్లో నుండే బ్యాడ్ స్మెల్ పోవడం కోసం ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందాము. దానికోసం నేను ఇక్కడైతే అల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. అల్లం అనేది మనకి ఈ ఫ్రిడ్జ్లోని బ్యాడ్ స్మెల్ అనేది పోవడం కోసం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బ్యాక్టీరియా లాంటిది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో మనం మాటికి క్లీన్ చేసుకోలేము, ఎందువల్లంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, కష్టం కూడాను. అలాంటప్పుడు ఈజీగా మనకి ఫ్రిడ్జ్లోని బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. వీలైన మట్టుగా అల్లాన్ని ఈ విధంగా చక్కగా తురిమేసుకొని ఇందులోనైతే కొంచెం అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే వేస్తున్నానండి. కోల్గేట్ పేస్ట్ కూడా మనకి ఏవైనా క్లీనింగ్ పర్పస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. రెండింటిని కూడాను కలిసేటట్టు మిక్స్ చేసుకొని కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మీరైతే నెల 15 రోజులకు ఒకసారి ఈ వాటర్ని తయారు చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అన్నమాట. సో వాటర్ని అయితే రెడీ చేసేసానండి. తరువాత దీని మీద మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ని తీసేసుకొని ఒక రబ్బర్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి సింపుల్గా ఇంట్లోనే, దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సరిపోతుంది.
అలాగే మనకి ఇది ఊడిపోకుండా ఇందులోకి ఫ్రిడ్జ్లో నుండే బ్యాడ్ స్మెల్ అంతా అబ్జర్వ్ అయిపోవడం కోసం ఒక టూత్ పిక్ పొలతోటి సింపుల్గా చుట్టూ కూడా వీలైన మట్టుగా హోల్స్ పెట్టేసుకొని దీన్ని మనము ఫ్రిడ్జ్ ఎప్పుడైతే స్మెల్ వస్తుందో అనుకుంటామో ఆ టైంలోన ఇలా 15 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఇలా పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా అలా వదిలేసామనుకోండి ఫ్రిడ్జ్లో మూల ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం కూడాను మనకి ఏంటంటే ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుందండి. అలాగే మనకు ఫ్రిడ్జ్ కూడా డోర్ ఓపెన్ చేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇలా జస్ట్ ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఫ్రిడ్జ్ అనేది ఎప్పటికీ బ్యాడ్ స్మెల్ రాదు. అలాగే ఫ్రిడ్జ్లో నుండే బ్యాడ్ స్మెల్ పోవడమే కాకుండా బ్యాక్టీరియా లాంటిది కూడా బయటికి పోతుందన్నమాట. నేను నైట్ అంతా వదిలేసి మార్నింగ్ తీసి మీకైతే చూపిస్తున్నాను, వీడియోలో క్లియర్గా చూడండి. అలానే ఈ వాటర్ని మనము పడేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి. ఈ వాటర్ బయటకు తీసినప్పుడు మీకు ఇంకా డౌట్గా ఉంటే ఒక్కసారి స్మెల్ చూడండి, పూర్తిగా డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది. ఎందువల్లంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుండి బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా ఇది తీసేసుకుంటుంది కాబట్టి. సో మన అల్లం అనేది చాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ని పడేయకుండా పురుగులు పట్టే మొక్కలకు వేసుకోవచ్చు. అలాగే ఏదైనా క్లీనింగ్ పర్పస్కి ఇటువంటి వాటర్ ట్యాబ్స్కి ఎక్కువగా మరకలు అనేవి ఉంటాయి కదండి, సోప్ మరకలు, వాటర్ మరకలు లాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మనమైతే బాత్రూంలో నుండి ఇటువంటి ట్యాపులు కానీ సింకులు కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా బాత్రూమ్ డోర్ల మీద గట్టును వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఓన్లీ ఇలానే కాకుండా మనం బయట మొక్కలకి ఒక్కొక్కసారి కూడా విపరీతమైన పురుగు చీమలు పెట్టేసినప్పుడు కూడాను దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర కూడా ఈ వాటర్ని పడేయకుండా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ వాటర్తో నేనైతే జస్ట్ ఇక్కడ మీకు వాటర్ ట్యాప్లను మాత్రమే క్లీన్ చూపిస్తున్నాను. ఎక్కువ రుద్దలేదు, మరకలు కూడా చాలా చాలా సింపుల్గా పోయాయి. చూసారు కదా, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయిన టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.